గారు అక్కడైతే చెరువు ఉన్నట్టుందండి. చెరువు కాదు భయ్య, ఎండమావి. యు మీన్ మిరాజ్? అంతా బ్రహ్మన్ అంటారా? ద హ్యూమన్ మైండ్ ఈస్ వెరీ ఫ్యాసినేటింగ్ అసే. హే మేడీ, యా చాలా టైం పట్టింది కదా నా స్టేటస్ కానీ చూస్తూ ఉంటే, ఇన్స్టాగ్రామ్ కానీ వాట్సాప్ స్టేటస్ కానీ మీ దగ్గర నెంబర్ మీరు చూస్తూ ఉంటే డెఫినెట్లీ తెలిసి ఉంటుంది ఏమవుతుంది అనేది. ఎస్, నేను ఒకసారి ట్రిప్కి వెళ్ళాను. యాక్చువల్లీ చాలా నెససరీ అది. చాలా జరుగుతుండే నా లైఫ్లో. సో కొంచెం బ్రేక్ కోసం నేను అలా వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళాను, చాలా ఎనర్జెటిక్గా ఫీల్ అవుతున్నాను. బట్ కమింగ్ బ్యాక్ వస్తాను, డెఫినెట్లీ వీడియోస్ చేస్తాను. నా గోల్ రీచ్ అవ్వడానికి డెఫినెట్లీ అటువైపు వెళ్తూనే ఉంటాను. కాన్స్టెంట్ ఎఫర్ట్ ఉంటూనే ఉంటుంది. డైలీ చెప్పలేం అంటే ఇంకా కొన్ని ఉన్నాయి. సో డైలీ చెప్పలేం కానీ ఎస్, వీక్లీ ట్వైస్ థ్రైస్ డెఫినెట్లీ వస్తుంది. మీరు కొత్తగా నేర్చుకోవడానికి, మీరు చదువుకోవడం మానేసి నేర్చుకోవడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను. ఓకేనా? రైట్. సో ఇది నచ్చితే ఇలానే ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రైట్, చలో టాపిక్ వెళ్ళిపోదాం. టాపిక్ ఏంటి? లాస్ట్ దాంట్లో మనం ఏం డిస్కస్ చేసాం? ఈరోజు హీట్ స్టార్ట్ చేస్తూ ఉన్నాం కదా. కానీ ఈ మొన్ననే అంటారు రేపు మాపో ఐ థింక్ ఖలేజా రిలీజ్ అవుతుంది. ఇలానే నా మూవీ అంటే నాకు చాలా ఇష్టం. అది నేను చూసేటప్పుడు నాకు అంటే ఆ బిట్ నాకు చాలా ఇష్టం అనమాట. సో యా, నాకు అలా అనిపించింది. కరెక్టే కదా, ఎండమావి గురించి మనం చెప్పొచ్చు కదా, లైట్ టాపిక్ కదా, ఒక టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకే, దాని తర్వాత మేబీ వీ కెన్ గో టు హీట్ అని చెప్పేసి. ఎస్, సో చెప్పినట్టు మిరాజ్ ఆర్ ఎండమావి గురించి మనం డిస్కస్ చేద్దాం. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మిరాజ్ కానీ ఎండమావి కానీ అంటే ఏంటి? రైట్, ఏమవుతుంది, మనం చాలా హాట్ పొజిషన్స్లో ఉన్నప్పుడు, అంటే మనం ఎక్కడైనా ఒక సిచ్యువేషన్లో కానీ ఒక ప్లేస్లో కానీ ఉన్నప్పుడు, చాలా హాట్ వెదర్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మనకి సర్ఫేస్ మీద, అంటే ఎర్త్ సర్ఫేస్ మీద వాటర్ ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. మన బ్రెయిన్కి అలా ట్రిక్ అవుతుంది. ఎందుకు అలా ట్రిక్ అవుతుంది? ఇట్స్ ఆల్ అబౌట్ రిఫ్రాక్షన్. ఓకేనా? రిఫ్రాక్షన్ అంటే మనం చదువుకున్నాం కదా. రిఫ్రాక్షన్ ఏంటి? ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంకి లైట్ వెళ్ళేటప్పుడు లైట్ అనేది బెండ్ అవుతుంది. కరెక్ట్? అందుకే మనకు అక్కడ వాటర్ ఉన్నట్టు కనిపిస్తుంది. సార్, లైట్ బెండ్ అవ్వడానికి వాటర్ ఉండడానికి ఏమైనా సంబంధం ఉందా సార్? అండ్ మనకు అక్కడ అట్మాస్ఫియర్లో ఓన్లీ ఒకటే ఉంటుంది కదా సార్, ఎయిర్ ఒకటే ఉంటుంది కదా సార్, అక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎందుకు మారుతుంది సార్ అంటే అదే ఈ టాపిక్స్ ఎవరు చెప్పరు, అందుకే చెప్తున్నా, మంచిగా వినండి. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మనకి ఏమంటారు, ఎయిర్ ఒకటే ఉంది కదా, అక్కడ మన రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎందుకు మారుతుంది అంటే, చెప్పుకున్నట్టు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది మీకు టెంపరేచర్ వల్ల కూడా డిపెండ్ అయి ఉంటుంది. హాట్ ఎయిర్ అండ్ కూల్ ఎయిర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి. ఓకేనా? సో ఏమవుతుంది, అండ్ మీకు ఏమవుతుందంటే ఇక్కడ మీకు హాట్ డేస్ ఆన్ సమ్మర్ డేస్ ఎస్పెషల్లీ ఇన్ డెజర్ట్స్ ఏమవుతుంది అంటే మీకు ఆ హీట్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది శాండ్ కింద, అండ్ దాని దగ్గర ఆ లేయర్లో ఉన్నది మొత్తం హాట్ ఎయిర్ ఉంటుంది. అబౌవ్ దట్ విల్ బి కూల్ ఎయిర్. నౌ ఓకే, రైట్, సో కూల్ ఎయిర్ నుంచి లైట్ అనేది when it's coming to hot air, so it's coming for denser medium to rarer medium. Okay, hot air will be less refractive index, whereas cool air will be more refractive index. So when it is coming from more refractive index to less refractive index, ఏమవుతుంది, the bend will be more, it will be away from the normal. Correct? So మీరు చదువుకుంటారు, there will be something called critical angle, something called total internal reflection. ఇక్కడ ఏమవుతుంది అంటే అబౌవ్ సర్టన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ వెన్ లైట్ ఇన్సిడెన్స్ అట్ ద ఏమంటారు మీకు ఇంటర్ఫేస్ ఆఫ్ టూ మీడియం, ఆ డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి వచ్చేటప్పుడు లైట్ యాక్చువల్లీ బౌన్సెస్ బ్యాక్ ఇన్ టు ద సేమ్ మీడియం, ఇట్ డజంట్ ఎంటర్ ద అదర్ మీడియం. సో లైట్ అనేది కూల్ ఎయిర్ నుంచి హాట్ ఎయిర్కి వచ్చేటప్పుడు, అబవ్ నుంచి డౌన్ వచ్చేటప్పుడు ఏమవుతుంది అంటే మీకు అక్కడ ఇట్ డజంట్ ఎంటర్ ఇన్ టు ద కూలర్ మీడియం. ఓకే, ఇట్ బౌన్సెస్ బ్యాక్ ఫ్రమ్ దట్, అండ్ వెన్ ఇట్ రీచెస్ యువర్ ఐ ఏమవుతుంది, మన బ్రెయిన్ ఎలా పర్సీవ్ చేస్తుంది అంటే ఎక్కడి నుంచి ఏ యాంగిల్లో అయితే మనకి లైట్ మన ఐలో ఎంటర్ అయిందో అదే యాంగిల్ స్ట్రెయిట్ తీసుకుంటుంది, అక్కడ ఆ ఆబ్జెక్ట్ ఉన్నట్టు చూస్తుంది. రైట్, ఏమవుతుంది, ఈ బెండింగ్ వల్ల ఏదైనా ట్రీ ఉంటే ఆ ట్రీ లైట్ అనేది ఇట్స్ కమింగ్ లైక్ దిస్. ఓకే, మనం ఫోటో పెడితే యూ కెన్ యూజువలీ సీ దట్, మీకు అర్థమవుతుంది ఏమవుతుంది అనేది. ఇట్స్ కమింగ్ లైక్ దట్, ఇట్ బెండ్స్ అండ్ ఇట్ సీమ్స్ లైక్ ఇట్ ఈస్ డౌన్. ఓకే, ఆ చెట్టు అనేది ఎక్కడ కింద ఉన్నట్టు కనిపిస్తుంది. అండ్ ఆబ్వియస్లీ మన బ్రెయిన్కి తెలుసు, అరే చెట్టు కింద ఉండదు. సో ఏమవుతుంది, అక్కడ వాటర్ ఉండొచ్చు.
ఆ చెట్టు రిఫ్లెక్షన్ అక్కడ ఉండొచ్చు, మనకు కనబడేది అక్కడ రిఫ్లెక్షన్ ఉండొచ్చు. ఆ చెట్టు కాదు మనకు కనబడేది, ఆ చెట్టు రిఫ్లెక్షన్ కనబడుతుంది. సో మన బ్రెయిన్ ట్రిక్ చేసుకుంటుంది, ఓకే అక్కడ వాటర్ ఉండొచ్చు, అందుకే మనకు అక్కడ వాటర్ కనబడుతుంది. అక్కడ వాటర్ ఉండదు, బట్ అక్కడ మనకి వాటర్ కనబడుతుంది. ఇది డెజర్ట్స్లోనే కాదు, యాక్చువల్లీ మీరు చూస్తుంటే నార్మల్ డేలో కూడా జరుగుతుంది. వెన్ ఇట్ ఈస్ వెరీ వెరీ హాట్, మీరు కార్లో వెళ్ళేటప్పుడు ఏదైనా వెళ్ళేటప్పుడు వెన్ యూ సీ, చాలా దూరం మీరు చూసినప్పుడు అక్కడ మీకు వాటర్ ఉన్నట్టు స్లైట్గా మీకు కనబడుతుంది, రైట్? మరి ఎగ్జాక్ట్లీ మీరు అక్కడ వరకు ట్రావెల్ చేసిన తర్వాత మీకు అక్కడ వాటర్ అనేది ఉండదు. సో సేమ్ థింగ్ హ్యాపెన్స్ దేర్. ఓకే, ఈ రోడ్ తార్ అనేది ఇట్ అబ్జార్వ్ లాట్ ఆఫ్ మోర్ హీట్, అండ్ అక్కడ మీకు హాట్ ఎయిర్ ఉంటుంది అబవ్ కూల్ ఎయిర్, అండ్ దట్ ప్రాసెస్ హ్యాపెన్స్. ఓకే, సో టోటల్ ఇంటర్నల్ రిఫ్రాక్షన్, total internal reflection, right? Refract అవ్వదు. So it doesn't go from one medium to other medium. When light is going from denser to rarer, it doesn't cross that barrier and go into the lighter medium. It reflects back, మళ్ళీ అదే మీడియంలోకి రిఫ్లెక్ట్ అవుతుంది. దానివల్ల మనకి ఈ మిరాజ్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ ఈ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనే కాన్సెప్ట్ ఇంకా చాలా చోట్ల కూడా యూజ్ చేస్తారు. ఓకేనా, అది ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు అనేది మీరు నాకు కానీ ఓకే కమెంట్స్ రూపంలో పెడితే ఐల్ బి వెరీ హ్యాపీ. అండ్ టాప్ లైక్ ది కమెంట్, నాకు నచ్చిన కమెంట్ కానీ పర్ఫెక్ట్ ఆన్సర్ ఉన్న కమెంట్ కానీ ఐ విల్ పిన్ ఇట్ అండ్ ఐ విల్ మెన్షన్ దట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్. అని అనుకోలేదు విదిన్ 10 వీడియోస్ 11 వీడియోస్ 15-16 వీడియోస్లోనే ఐ హ్యావ్ రీచ్ ఆల్మోస్ట్ 100 సబ్స్క్రైబర్స్ ఇన్ యూట్యూబ్ అండ్ 130 సంథింగ్ లైక్ దట్ ఇన్ ఫాలోవర్స్ ఇన్ Instagram. Yeah, it's very small, but it's a first step. We are reaching content అందరికి నచ్చుతుంది. బట్ వన్ థింగ్ ఈజ్ వ్యూస్ ఉన్నవి అంత సబ్స్క్రైబ్స్ లేవు. ఓకేనా, అనలిటిక్స్లో చూస్తే ఏమవుతుందంటే ఆల్మోస్ట్ 50% హ్యావెంట్ సబ్స్క్రైబ్ ఆర్ హ్యావెంట్ ఫాలోడ్ ద అకౌంట్, రైట్? మీకు కంటెంట్ నచ్చితే ఫాలో చేయండి, వేరే వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనా, అలా నాకు తెలుస్తుంది. అండ్ నేను చెప్పాను కదా, మీకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ ఇన్ దట్. ఓకే, కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. అవి నేను పికప్ చేసుకుని నెక్స్ట్ వీడియోస్లో అవి నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనా, రేపు మళ్ళీ రేపు ఎల్లుండి ఎప్పుడైనా హీట్ టాపిక్ నుంచి స్టార్ట్ చేద్దాం. అండ్ అంటిల్ దెన్ నేను మీ ఫిజిక్స్ బడి సావనారా.